బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్తారు. శిక్ష షేర్నీ కా దూద్ హై జో పియేగా ఓ దౌడేగా. అంటే విజ్ఞానం అనేది సింహం పాల లాంటిది. ఎవడైతే సింహం పాలు తాగుతాడో వాడు నిరంతరం గర్జిస్తానే ఉంటాడన్నాడు బాబాసాహెబ్. మరి ఈ సభా ప్రాంగణంలో నాకు తెలిసి దాదాపు 90% వ్యక్తులంతా కూడా చదువుకోవాలి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు చదువుకున్న మనం ఎందుకు గర్జించలేకపోతున్నాం, చదువుకున్న మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? ఒకసారి మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో మాట బుద్ధుడు చెప్తాడు, गुनाह करने वाले से ज्यादा गुनाहगार, गुनाह करने वाले से ज्यादा गुनाहगार गुनाह सहने वाला అంటాడు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే వేల సంవత్సరాలు ముందు పుట్టినటువంటి మహానుభావుడైన బుద్ధుడు చెప్పిండు.